13, 14 వచనాలు మనం చదువుకుందాం. కొత్త సంవత్సరంలో ఒకటి ఏంటంటే, ఆడవాళ్ళు మౌనంగా ఉండండి, మగవాళ్ళే చదవండి. రెఫరెన్స్ ఎవరు అందించాలి? మగవాళ్ళు అందించాలి. మీరు మగవాళ్ళు మగవాళ్ళు మీరే నిర్ణయించుకోవాలి. లేకపోతే వీళ్ళు మగవాళ్ళు అయిపోతున్నారు మీరు మాట్లాడి. అంచేత మీకు ఆపేస్తున్నాం. ఈ సంవత్సరం మగవాళ్ళే అందించాలి. వాళ్ళు అందించకపోతే పేరు పెట్టి మరీ అడుగుతాను నేను. ఇంకందరూ డౌట్ లేదు. ఫాస్ట్గా రెఫరెన్స్ తీయాలి, త్వరగా మీరు అందించాలి అడిగినప్పుడు. రెండోది, ఫ్లోలో ఉండగా మళ్ళీ మీరు కంటిన్యూ చేసి చదవకండి. ఎంచేదంటే మళ్ళీ నా దానికి మీద అడ్డం వస్తుంది. అలా కాకుండా నేను అడిగినప్పుడు మీరు చదవడం చేస్తే చాలా బాగుంటుంది. నేను చదువుతాను కదా, నాతో పాటే మీరు కూడా చదవాలి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చాలు. దీంట్లో పౌలు గారు ఏమంటున్నారంటే, సహోదరులారా, నేను ఇంతకు ముందే పట్టేసుకున్నాను, అంటే గురిని నేను చేరిపోయాను అని నేను అనుకోవటం లేదు. అయితే ఒకటి చేస్తున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను. అంటే సెంటర్లో పౌలు గారు ఉన్నారు. వెనక కొన్ని ఉన్నాయి, ముందు మరికొన్ని ఉన్నాయి. ఈ ముందుకు సాగాలి అంటే వెనక ఉన్నవి మరిచిపోవాలి. మరిచిపోకపోతే ఏం జరుగుతుంది? సొదొమ గొమొర్రాలో ఉన్న లోతు కుటుంబాన్ని దేవదూతలు లోతు భార్యని పట్టుకున్నారు. ఒక దూత, ఇద్దరు కూతుళ్ళని ఇంకొక దూత పట్టుకొని ఆ ఇంట్లోంచి బయటకు తెచ్చారు. ఆ ఊర్లోంచే బయటకు తెచ్చారు. ఎందుకు? వారు దాన్ని తగలబెట్టబోతున్నారు. వీళ్ళేమో తడవు చేస్తున్నారు. వీళ్ళేం చేస్తున్నారు? తడవు చేస్తున్నారు. అది కారణం. ఈ తడవు చేసే మైండ్ దేనికి వచ్చింది? వీరు ముందున్న దాన్ని చూడటం లేదు, వెనక ఉన్నవి చూసుకుంటున్నారు. బలవంతంగా బయటకు తెచ్చారు. వీరు వెనక ఉన్నవే చూస్తున్నారు అనడానికి రుజువు ఏంటంటే, లోతు భార్య వెనకే చూసిందట. ఏమైంది? ఉప్పు స్తంభం అయింది. లోతు ముందున్నాడు, లోతు భార్య వెనకాల ఉంది, లోతు కుమార్తెలు వెనకాల ఉన్నారు. అంతే కదా? యజమాని ముందు నడిస్తే మిగతా వాళ్ళు వెనకాల నడుస్తారు. ఈ వెనకాల నడిచేవాడు ఏం చేయాలి? లోతు వంక చూడాలా, వెనకాల చూడాలా? ఇప్పుడు వెనక చూసింది ఎందుకు? ఏమో తాలింపు సరుకు డబ్బాలు ఏం పెట్టిందో. మీకు అలవాటు ఉంటుందని చెప్పాను. ఆ బీరువాలో ఉన్న చీర మడతల్లో ఏం పెట్టిందో కదా? ఎవరెవరికి అప్పిచ్చిందో పాపం ఈవిడి, అవన్నీ గుర్తొచ్చేస్తాయి. ఆ గదులను ఏం విడిచిపెట్టేస్తుందో గుర్తొచ్చేస్తాయి. ఇవన్నీ గుర్తొచ్చి ఒకసారి వెనక చూస్తుంది. ఉప్పు స్తంభం అయింది. ఈ లోతు కుమార్తెలు వీళ్ళన్నారు. లోతు అన్నాడు, ఆ కొండ దగ్గరికి మేము పారిపోలేము, ఈ ఊరు చిన్నదే కదా, మా కోసం ఈ ఊరు కాల్చొద్దు అన్నాడు. ఆ చిన్నది
అనే మాటకి సోయరు అని పేరు పెట్టారు. సోయరు అంటే అర్థం ఏంటి? చిన్నదే కదా, చిన్నది. చాలా మంది మన జీవితాల్లో ఏం కోరుకుంటాం? యేసుప్రభా, నేను నీ కోసమే బతుకుతున్నాను కదా, ఈ చిన్నదే కదా, నా కోసం ఎక్స్క్యూజ్ చేయి. సరే పండు, మీకోసం దాన్ని కాల్చను అన్నాడు. వెళ్ళారు, అక్కడే ఉండాలి కదా. మళ్ళా ఈ సొదొమ గొమొర్రా తగలబడుతుంటే ప్రక్కనే చిన్న దాంట్లో ఉన్నారు, చిన్న గ్రామంలో. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఉండడానికి భయపడిపోయారు. దీన్ని తగలబెడుతుంటే ఇది చూస్తే వాళ్ళు అక్కడ ఉండలేకపోయారు. అక్కడ ఉండలేక మళ్ళా కొండకు పరిగెత్తారు. ఇక్కడ మీకు చిన్న సంగతి చెప్పాలి. దేవుడు అబ్రహాముతో, నేను నీకు చూపించు పర్వతాల్లో ఒక దాని మీద బలి ఇవ్వన్నాడు ఇస్సాకుని. చిత్తము ప్రభువా అన్నాడంతే. ఇక మళ్ళా ఏమి తడవు చేయలా. ఆ దర్శనములో మాట్లాడాడు రాత్రి, చిత్తం ప్రభు అన్నాడు అని వేకువజామునే స్టార్ట్ చేశాడు. బలి ఇవ్వడానికి అవసరమైన పుల్లలు ఇక్కడే నరుక్కున్నాడు. అక్కడ ఆ కొండ మీద చూద్దాంలే, ఏమిటి దొరకపోతాయా అనుకోలే. అక్కడికి వెళ్ళిన తర్వాత వితౌట్ ఎనీ లేట్ పని చేయాలి. అంటే కావలసినవన్నీ దగ్గర ఉండాలి. పుల్లల దగ్గర ఉండాలి, కత్తి దగ్గర ఉండాలి, కొడుకుని నరకలుగా అది అంటించడానికి నిప్పు దగ్గర ఉండాలి. ఇంకేం లేట్ ఉండదు. అలా ప్రిపేర్ అయ్యి వెళ్ళాడు. అబ్రహాం యొక్క ప్రిపరేషన్ అంత పర్ఫెక్ట్గా ఉంది. కానీ లోతుది లేదు. ఎందుకని? లోతు లోకంలోనూ అటు అబ్రహాముతో ఉన్న సహవాసాన్ని బట్టి కొంత భక్తి, ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు పడవల మీద కాలేసిన అనుభవం లాంటిది ఇది లోతుది. అందుకే లోతు తడవు చేశాడు, అబ్రహాం ఏమీ తడవు చేయలేదు. లోతు ఆస్తి మాత్రమే వదిలిపెట్టి వస్తాడు, అబ్రహాము తన కొడుకునే తీసుకెళ్లి బలి ఇవ్వాలి. ఏది కష్టం చెప్పండి? అబ్రహాముది కదా కష్టం. అయినా అతనికి ఎందుకు అది సులువైంది? అతడు దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించలేదు. ఈ నూతన సంవత్సర ఆరంభంలో వెనక ఉన్నవి మర్చిపోవాలి అంటే మనం అబ్రహాము స్థానంలోకి రావాలి. దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించని వారం అవ్వాలి. అప్పుడేమవుతుందో తెలుసా? ఈ మైక్ కింద పడిపోయి పగిలిపోయింది అనుకోండి, ఏమనిపించింది? పగిలిపోయిందా? పోన్లే, అంత అలా వదిలేయగలరా? చైన్ కనపడలే, ఉంటుందిలే ఎక్కడో చోట, పోయిద్దా, సర్లే అనుకోగలరా? అనుకోగలరా? అలా ఉండాలి మీకు ఆస్తి ఎంత ఉన్నా. ఎంతైనా ఆస్తి కలిగి ఉండండి దేవుడిస్తే, కానీ దాంతో మీరు అతుక్కుపోతే ప్రమాదం. హ్యావ్ ఇట్ బట్ రెడీ టు లీవ్ ఇట్. అది అన్నీ కలిగి ఉండండి, విడిచిపెట్టేయడానికి రెడీగా ఉండండి. ప్రభు కొడుకుని బలిమంటం కాదు, ఈ రాత్రి నా కుమారుడు వచ్చే నా దగ్గరికంటే ఇప్పుడు నేనేమనాలి? ఏమనాలి? మిమ్మల్ని అంటే బాధపడతారని నాదన్న.
నేనేమనాలి, మీరు అలాగనుకోండి, నేనేమనాలి అనుకోండి. ఎస్ లార్డ్ అంటామా? ప్లీజ్ జస్ట్ వెయిట్, గివ్ మీ ఏ ఛాన్స్ ఫర్ ఫ్యూ మినిట్స్, ఫ్యూ అవర్స్, ఫ్యూ డేస్. ఎందుకు? మా అమ్మాయికి ఇంకా పెళ్లి చేయలేదు, అది చేసేసి వచ్చేస్తాను. ఇంకా తెలివైన వాళ్ళు ఉన్నారు, మా మనవరాలకు పెళ్లి చేయలేదు అంటే వీళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు విడిచిపెట్టడానికి రెడీగా లేరు. ఈ విడిచిపెట్టడానికి రెడీగా లేకపోవడం మన భక్తి హీనతను సూచిస్తుంది. విడిచిపెట్టగలగడం భక్తిని సూచిస్తుంది. అబ్రహాం యొక్క భక్తి ఏమిటంటే దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించలేదు. అద్భుతం కదా? మనకు ఉన్నదాన్ని కనీసం చీపురు కట్ట కూడా విడిచిపెట్టలేని పరిస్థితి మన దగ్గర ఉంటుంది. మీ పిల్లలు ఆ చీపురు కట్ట పీకారా, ఏం చేస్తారు? వాళ్ళని మీరు పీకేస్తారు. పోతే పోయిందిలే చీపురు కట్ట అనుకోవచ్చు కదా, అనుకోరు. ఇంకోటి కొనుక్కోలేరా? మనం వాడికి 4 సరుపులు సరిస్తాం, జ్వరం వస్తుంది, తర్వాత మందులు వేస్తాం. కారణం ఏంటి? ఆ చీపురు కట్ట బయట పెట్టేదే కానీ మన హృదయంలో అది అతుక్కుపోయింది. అది కారణం. ఇప్పుడు మనం దాని నుంచి బయటపడితే మనం వాటిని మరచి అనే అనుభవంలోకి వెళ్ళగలం. సరే, లోతు కుమార్తెల దగ్గరికి వద్దాం. వీళ్ళు ఆ కొండ దగ్గరికి వెళ్ళారు కదా. ఎక్కడి నుంచి వెళ్ళారు? సొదొమ దగ్గర నుంచి వెళ్ళారా? సోయర్ దగ్గర నుంచి వెళ్ళారా? సోయర్ దగ్గర నుంచి వెళ్ళారు. సొదొమ దగ్గర నుంచి వెళ్ళినప్పుడు అయితే దేవదూతలు వీళ్ళకి చెప్పినటువంటి సేఫ్టీ ప్లేస్కి వెళ్తారు. ఇప్పుడు సోయర్ నుంచి కనపడేటప్పుడు ఇదే కొండ ఈ ప్లేస్ కనబడుతుందా, వేరే ప్లేస్ కనబడుతుందా? నా మాట అర్థం కాలేదా? ఆ కొండ మీద ఒక ప్లేస్, సేఫ్టీ ప్లేస్, సొదొమలో వెలుపలికి తెచ్చినప్పుడు దేవదూతలు చూపించినప్పుడు కనబడుతుంది. వీళ్ళు ఇప్పుడు సోయర్ నుంచి చూసినప్పుడు అక్కడి నుంచి కూడా ఈ కొండ మీద ఏది దగ్గరగా ఉందో అది చూసుకొని ఉంటారు. అంతేగా జనరల్గా? దేవుడు చెప్పిన మాటకు లోపడకుండా తమకు తోచినట్టుగా ప్రయాణమై వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత లోతు కుమార్తెలు కూడా వెనక ఉన్నవి మర్చిపోలేదు. సొదొమ అంటే సోగమి, అంటే సేమ్ సెక్స్. సోషల్ మీడియాలో మీరు చూసుంటారు, పోపు గారు మొన్న అనౌన్స్మెంట్ ఇచ్చాడు. రోమన్ క్యాథలిక్ పోపు గారు సేమ్ సెక్స్ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి మేము ఆశీర్వదిస్తాము. ఏం ఆశీర్వదిస్తాడు ఆడు బంద? ఏం ఆశీర్వదిస్తాడు? ఎక్కడికి పోయింది ఒకసారి ఆలోచించండి. 2 మగవాళ్ళు పెళ్లి చేసుకుంటారంటే వాళ్ళని ఆశీర్వదిస్తాడంట. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. అంతేగా మరి? 2 ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే ఆశీర్వదిస్తాడంట. ఇంత అధోగతికి వెళ్ళిపోయింది. ఏది సొదొమలో జరిగిందో మరలా ఇప్పుడు అదే జరగబోతుంది. ఈ పరిస్థితిలో ఈ జరుగుతున్నటువంటి ఈ పాపాన్ని లోతు కుమార్తెలు చూశారు. ఆ రాత్రి బాలుడు మొదలుకుని వృద్ధుడు వరకు వాళ్ళ ఇంటిని చుట్టారే. వాళ్ళు ఎందుకు వచ్చారో వీళ్ళకి తెలుసు కదా, ఆ ఊరు ఎలాంటిదో వాళ్ళు చూశారు కదా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారో తెలుసా?
ఒకసారి చూడండి ఆదికాండం. కాదు, ఓకే 31. అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. ఈజ్ ఇట్ కరెక్ట్? నిజమేనా? ఏమన్నారు వాళ్ళు? లోకములో, సొదొమలో కాదు, లోకములోనే ఇంకెవరు లేడంట. నిజమేనా? ఇంత దౌర్భాగ్యపు ఆలోచన వచ్చింది ఏంటండి? అరే, అబ్రహాముని విడిచిపెట్టి వచ్చారు. అబ్రహాము తాలూ కుటుంబం ఉంది, ఎవరు కనపడలే. అబ్రహాం దగ్గర బోల్డ్ మంది పని వాళ్ళు పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంతానం ఉంది, వీళ్ళు ఎవరు కనపడలే. ఎవరు కనపడ్డారు? తండ్రి తప్ప ఎవరు కనపడలే. దట్ ఈజ్ సొదొమ. సొదొమలో ఏ పాపము జరుగుతుందో అదే వారికి జ్ఞాపకానికి వచ్చింది. ఎవరు వెనుక ఉన్నవి మరువరో వారు అధోగతి పాలవుతారు. కాబట్టి ఏమి చేయాలి? ఆధ్యాత్మిక పురోభివృద్ధిలోకి వెళ్ళాలి అనుకుంటే మనము వెనక ఉన్నవి మర్చిపోవాలి. సరే, అబ్రహాం దగ్గరికి రండి. అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట, నేను నీకు చూపించేటువంటి ఆ పర్వతాల్లో ఒకదాని మీద, మొరియా పర్వతాలు ఉన్నాయి. దేవుడు చూపించినప్పుడు ఆ పర్వతాల్లో ఒకదాని మీద అన్నప్పుడు దేవుడు చూపిస్తున్న ఒక పర్వతాన్ని చూడగలిగాడు. ఆ పర్వతాలు కాదు చూస్తుంటా, ఆ ఒక్క పర్వతాన్ని చూచాడు, ఎక్కాడు. ఆయన చెప్పిన చోటు కనబడింది, అక్కడికి వెళ్ళాడు. కట్టెలు పేర్చారు తండ్రి కొడుకులు ఇద్దరు. బలిపీఠాలు కట్టడం తండ్రితో పాటు కొడుకు కూడా అలవాటు. ఇప్పుడు ఆ బలిపీఠం మీద ఇంతవరకు గొర్రెనో మేకనో పెట్టారు, ఇప్పుడు కొడుకునే పెడుతున్నాడు. ఆ తండ్రితో కొడుకున్న అనుబంధం ఎంత గొప్పదో చూడండి. తండ్రి ఇష్టానికి తను తాను అప్పగించుకున్నాడు. దేవుని కొరకు తాను బలైపోవడానికి ఇష్టపడ్డాడు. వెనక ఉన్నవేమీ జ్ఞాపకం చేసుకోలేదు. వెనక ఉన్న అమ్మ గుర్తు రాలేదు. వెనక ఉన్న పని వాళ్ళు ఉన్నారే, వాళ్ళు గుర్తు రాలేదు. ఎవరిని గుర్తు చేసుకోలేదు. ముందు ఒకటి ఉంది, దాన్నే గురి పెట్టారు ఇద్దరు కూడా. అందుకే వాళ్ళు భక్తికి సక్సెస్ అయ్యారు. మనం ఎలా ఉంటాం? మళ్ళీ ఇంటికి వెళ్ళాక శారాకి ఏం చెప్పాలి అడుగుద్ది కదా, కొడుకుని తీసుకెళ్ళావు కదా, ఏడయ్యా భలే గొప్పవాడువే నువ్వు కదా. ఇప్పుడు మనకి ఇక్కడ శారాలు కనపడరు కదా, లోతు భార్యలు కనపడతారు. కాబట్టి అబ్రహాముతో పాటుగా ఆ ఆధ్యాత్మిక స్థాయిలో శారా కూడా నడిచింది కదా. ఈ ప్రశ్నలన్నీ అబ్రహాంలోకి వస్తే బలి ఇవ్వగలడా? ఇవ్వలేడు. శారాకు చెప్పే వెళ్ళాడా? గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు చెప్పిన తర్వాత మళ్ళా ఇంకొకరు సలహా అడగక్కర్లేదు. ఎవడు దేవునికి సమమైన సలహా వీళ్ళు ఇవ్వలేరు.
వీళ్ళ సలహాలు దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉంటాయి. చాలా మంది అనుకుంటారుగా, ఆయన ఏం చేసినా మాకు చెప్పడండి, మంచి చేసేస్తాడు. నథింగ్, అదేం లేదు. దేవుడు మనకు చెప్పిన దాన్ని చేయడానికి మరలా ఇంకొకరిని అడ్వైజ్ అడిగాము అంటే దేవుని కంటే వీడికి పెద్ద స్థానం ఇచ్చామన్నమాట. అబ్రహాం దగ్గర అది లేదు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా నిలబడిపోయాడు. ఇప్పుడు వెనుక ఏమున్నాయి, ఏం మర్చిపోవాలి అంటే, నేను 1, 2, 3 పాయింట్లు నా దగ్గర ఉన్నాయి. వాటిని నేను మీతో పంచుకుంటాను. నీతిమంతుడు ఏమి మర్చిపోవాలి? ఇప్పుడు ఒక నీతిమంతునికి ముందు కొన్ని ఉన్నాయి, వెనక విడిచొచ్చినవి కొన్ని ఉన్నాయి. ఏం విడిచిపెట్టాడు? వాటిని ఇప్పుడు ఏం చేయాలి? మరిచిపోవాలి. అంటే అంటే లిటరల్గా మర్చిపోవడం అన్నా కాదు. వెనక ఉన్న వాటిని మనం స్పేర్ చేయకూడదు, వాటిని విడిచిపెట్టాలి. ఓ మాట ఇక్కడ చూద్దామా. మరచి అన్న చోట క్రింద ఏమని రాశాడు చూడండి. లక్ష్య పెట్టక. మర్చిపోవటం, అమ్మో నాకు మర్చిపోవటం రావట్లేదండి, ఆ మర్చిపోవటం కాదు. వెనక ఉన్న వాటిని మనము లక్ష్య పెట్టకూడదు. డోంట్ గివ్ ఇంపార్టెన్స్ అంటాడు. దానికి మనము ప్రాధాన్యత ఇవ్వకూడదు. అలా ప్రాధాన్యత ఇవ్వడం మానేసేయవలసినవి ఒకటి ఏమిటంటే మత్తయి సువార్త. పద్దెనిమిదవ అధ్యాయం 21వ వచనం. ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించాలి? 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు అంటే అర్థం ఏంటి? చాలా సార్లు, ఎన్నిసార్లు అయినా, అది దాని అర్థం. దాని సెన్స్ ఏమిటంటే ఎన్నిసార్లు అయినా క్షమించాలి, క్షమించి మరిచిపోవాలి. క్షమించడం అంటే అర్థం ఏంటో తెలుసా? క్షమించడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ బోర్డు మీద ఒకటి ఏదో రాశాను. క్షమించడం అంటే దాన్ని ఇలా రబ్ ఆఫ్ చేశాడు, తుడిచిపెట్టేయడం. ఇప్పుడు అక్కడ ఏం రాశానో చదవమంటే మీరు ఎవరు చదవలేరు. ఎందుకు? ఆఖరికి నేను చదవాలన్నా కూడా అవ్వదు. ఎందుకు? తుడిచిపెట్టేశాం. అందుకే దేవుడు అంటాడు, మన పాపాలు ఆయన వీపు వెనుక వేసుకున్నాడంట. వెనుక వేసుకున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? వాటిని జ్ఞాపకం చేసుకోవడం అంటే అది దాని అర్థం. అవసరం వచ్చినప్పుడు ఇలా తీసుకుంటాడు అని కాదు. వెనక వేసుకున్నాడు అంటే ఇంకా నువ్వు చేసిన ఆ తప్పిదాన్ని ఆయనకి మర్చిపోయాడు. ఒకసారి ఆయన క్షమించిన తర్వాత మరలా నువ్వు మొన్న అలాగే చేసావు,
అటు మొన్న కూడా అలాగే చేసావు అండ్ మనం క్షమిస్తాం, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఏమి ఇప్పుడు ఇవ్వలేదు డబ్బులు, మొన్న అలాగే చేసావు, అటు మొన్న అలాగే చేసావు, అంతకు ముందు కూడా అలాగే చేసావు, ఇంకెలా ఎన్ని గుర్తొస్తాయో అలా వెనక్కి 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 వెళ్ళిపోతాం. ఇవన్నీ మర్చిపోయామా గుర్తుపెట్టుకుందామా? దేవుడు ఒకసారి ఆయన క్షమించాను అని అన్నారంటే మళ్ళా తిరిగి వాటిని ఎత్తనే ఎత్తాడు. సామెతల గ్రంథంలో ఏముందో తెలుసా? జరిగిన దానిని మాటి మాటికి ఎత్తువాడు కలహప్రియుడు. అంటే అర్థం ఏంటి కలహప్రియుడు అంటే? ఆ పదాన్ని 2 ముక్కలు చేయండి, చక్కగా అర్థం అవుద్ది. మళ్ళా చెప్పాను, పదాన్ని 2 భాగాలు చేయండి. కలహం ప్రియుడు అంటే కలహం పెట్టేవాడా? ఓరు నాయన, తెలుగు కూడా రాదా మీకు? ఓరు మీరు అంత ఇంగ్లీష్ వాళ్ళు అనుకుంటా. అయితే సందీప్ గారే ప్రసంగం చేయాలి. ప్రియుడు అంటే అర్థం తెలీదా? ఇష్టపడేవాడు, పోని ప్రియమైన వాడు. ఆ ప్రియుడికి ఏది ఇష్టమో? కలహం అంటే ఇష్టమైన ప్రియుడు. భోజన ప్రియుడు అంటే భోజనం అంటే ఇష్టమైన వాడు. మాంస ప్రియుడు అంటే మాంసం అంటే ఇష్టమైన వాడు. కలహ ప్రియుడు అంటే వాడికి కలహం అంటే ఎంత ఇష్టమో. మనం ఎవరు? కలహప్రియులు పరలోకంలోకి రారు. మళ్ళీ మీకు కోపం వస్తే నేనేం చేయలేదు. మనం ఎన్నో జరిగిపోయాయి, అవన్నీ వదిలేయాలి. అవన్నీ మన ముందుకే వస్తున్నాయి అనుకోండి, ఇంక మనకు నిద్ర ఏం పడుద్ది? నెమ్మదే ఉంటుంది? ఉండదు కదా. ఒకసారి రాజశేఖర రెడ్డి గారిని అడిగారంట, అయ్యా మీకు నిద్ర పడుతుందా అని. నేను పడుకుంటూ తడువయ్యా 2 నిమిషాల్లో నిద్రలోకి వెళ్ళిపోతానన్న. కారణం ఏంటి? పార్లమెంట్లో ఎన్నో జరగచ్చు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మూట కట్టుకుని నెత్తి మీద పెట్టుకుని ఇంటికి వెళ్ళరు వాళ్ళు. ఎక్కడ వదిలేస్తారు. చాలా మంది పురుషులు ఉద్యోగంలో చేసిన అన్ని నెత్తి మీద పట్టుకుని ఇంటికి వచ్చి ఈవిడి మీద పెడతారు. అవి అక్కడే వదిలేయండి బాబు. ఇంటికి వచ్చినప్పుడు ఫ్రీగా కనబడండి. అప్పుడు మీ ఇంట్లో పనులు పీస్ఫుల్గా చేసుకోగలుగుతారు, పీస్ఫుల్గా మంచిగా మాట్లాడగలుగుతారు కుటుంబంలో అందరితో. మనం అక్కడ పడిన తగులన్నీ పట్టుకొచ్చి ఆ కోపం ఆ తాపం అంతా ఈ లోకుగా ఉన్న వీళ్ళ మీద చూపించామనుకోండి, ఇంకెందుకు పనికి వస్తుంది? అక్కడ ఉద్యోగం ఫెయిల్ అయిపోద్ది, ఇక్కడ ఇల్లు ఫెయిల్ అయిపోద్ది. కాబట్టి మరుపు అనేది చాలా అవసరం. ఇక్కడ మరుపు అనే సెన్స్కి ఏమిటంటే లక్ష్య పెట్టకుండా ఉండాలి. ఆయన మన పాపాలు ఎక్కడ వేసుకున్నాడు? క్షమించిన వాటిని వీపు వెనుక. మరో మాట అన్నాడు, సముద్రపు అగాధములో. సముద్రం లోతు ఎంత ఉంటుంది? ఎవరు చెప్పగలరు? చెప్పలేం. అంత లోతున మన టైటానిక్ షిప్ వెళ్ళిపోయింది కదా, ములిగి. ఆ లోతు కనిపెట్టారు, కానీ మళ్ళీ వీళ్ళు ఇంకోటి వేసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇంక రాలేకపోయారు. ఈ ఇల్లు కూడా పగిలిపోయింది. ఆ లోతుకు వెళ్ళి ఎవడు తేలైనంత లోతుకి మన పాపాలు పాడేశాడంట. ఎందుకు చెప్తున్నాను? మరిచిపోవడం అంటే, లక్ష్య పెట్టకపోవడం అంటే ఏంటో దేవుని దగ్గరే నేర్చుకోవాలి. మళ్ళా
మనకు అన్నింటికీ మాదిరి ఆయనే కదా, ఆయనే కదా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఒక విషయం మాట్లాడుతున్నప్పుడు అదే మాట్లాడాలి, దాని చుట్టుపక్కల చూడకూడదు. చూసామంటే మనం మాట్లాడే విషయం విషమైపోతుంది, విషమైపోతుంది. మనం ఏది మాట్లాడుతున్నామో అదే చూసామనుకో చక్కగా సాల్వ్ అవుతుంది, అర్థం అవుతుంది, సమస్య అర్థం అవుతుంది, పరిష్కారం అవుతుంది. అలా అవ్వాలంటే ఏం చేయాలి? మనం ఏమైతే దృష్టి పెట్టామో అక్కడే ఉండాలి. మన దృష్టి అలా చక్కర్లు కొట్టింది అనుకోండి, మరి విషయం అవ్వకపోతే ఏమవుద్ది? సమస్య పెద్దదవుతుంది కానీ చిన్నది కాదు. కనుక వెనక ఉన్నవి మరచి అనే అనుభవం దగ్గర మనల్ని ఎవరైతే బాధ పెట్టారో వారిని మనం క్షమించాలి. క్షమించి మళ్ళా క్షమించానన్న విషయం కూడా నీకు గుర్తుండకూడదు. మళ్ళా కనిపించిన వాళ్ళందరికీ నాకు 10,000 ఇవ్వాలి, క్షమించేశాను కనిపించిన వాడికల్లా ఇదే పాట మంది. ఇంకేం క్షమించే వాళ్ళకాడు? ఏమి క్షమించలే, వాడిని బొత్తిగా అన్పాపులర్ చేసి పాడేశావు. వాడిని నీకు ఇవ్వాల్సింది 10,000 కానీ నువ్వు చేసే నష్టం 10 కోట్లు. అది జీవితంలో మళ్ళీ ఎక్కడ అప్పు పట్టకుండా చేశాం, అంతేగా. కాబట్టి ఇప్పుడు మనం మర్చిపోయామా, అన్పాపులర్ చేస్తామా? చెప్పండి. క్షమించినట్టే ఉంది కానీ క్షమించిన దానికంటే అనేక రెట్లు మనం ఆ వ్యక్తిని ఎందుకు పనికి రాకుండా చేసాం. క్షమించడం అంటే అది కాదు కదా. క్షమించడం అనే దాంట్లో మర్చిపోవటమే, దాన్ని లక్ష్య పెట్టకపోవటమే. ఇవాళ 10,000 ఎగ్గొట్టేశాడు, ఇవ్వలేకపోయాడు, పోలని క్షమించేశావు. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చాడు, ఒక 100 రూపాయలు అవసరం వచ్చింది, ఇంట్లో బియ్యం లేవన్నాడు, తీసివి. అప్పుడు నువ్వు అది క్షమించినట్టు. బాబు ఇది వరకు అలాగే చేశావు అన్నావు అనుకో, నువ్వెక్కడ క్షమించావు? మళ్ళా నీకు గుర్తొచ్చేసింది కదా. ఒక మాట చెప్పనా, ఎన్నిసార్లు మనం దశంభాగాలు ఎగ్గొట్టినా ఆయన మనకు డబ్బులు ఇచ్చాడు చెప్పండి? క్షమించి ఇచ్చాడా, గుర్తుపెట్టుకుని మానేశాడా? దానికి కూడా ఆయనేగా మనకు ఎగ్జాంపుల్. దేవునికి ఇవ్వాల్సిన భాగం మనం దేవునికి ఇవ్వకపోయినా ఆయన మనకు క్షమించి మనకి ఇవ్వాల్సింది ఇస్తూనే ఉన్నాడే. అందుకే ప్రభు అన్నారు, క్షమించగలిగిన వాడు క్షమించి మరిచిపోయేవాడు చెప్తున్నాడు 7 మార్లు మట్టుకు కాదు, ఒక రోజుకే 77 మార్లు అన్నాడు. 77 into 7 అంటే ఎన్నిసార్లు అయినా అని అర్థం. ఎన్ని రోజులకి? ఒక రోజుకే. మరి జీవితకాలం అంతటికి అంటే మనలో క్షమాగుణం, క్షమించిన దాన్ని మరిచిపోయే గుణం అంత ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో ఏం చేద్దాం? మనల్ని తిట్టిన వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను క్షమించాను అనకండి, మీ మనసులో క్షమించి ఆ తిట్లన్నీ మర్చిపోద్ది. మనల్ని కొట్టిన వాళ్ళని క్షమించి మర్చిపోండి. మనకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళని క్షమించి మర్చిపోండి. ఇవన్నీ మర్చిపోవడం వల్ల మన మనసులో బరువు ఉండదు, దిగిపోద్ది, ఖాళీ అయిపోద్ది, తేలికైపోతాం. సో మర్చిపోవడం మనకు లాభమా దండగా? లేకపోతే అనవసరమైన బరువు భుజాన్ని వేసుకుని పోయాలి. బ్యాంక్ మేనేజర్ గారు ఉన్నారు, రానప్పులకి ఆఖరికి ఒక రోజు సెటిల్మెంట్ చేస్తారు, అంతే కదండి. సెటిల్మెంట్ చేస్తాడు, వాడు మనకు 10 లక్షలు ఇవ్వాలి, ఇవ్వలేడు.
5 లక్షలతో సరిపెట్టుకుంటారు కూడా సెటిల్మెంట్. అది బ్యాంక్ కనుక. దేవుడు ఎలా సెటిల్మెంట్? ఏం లేదు, నువ్వే ఇంకేమీ ఇవ్వక్కర్లేదు అని కొట్టిపాడేస్తాడు. ఇది ఒకటే సెటిల్మెంట్. ఇవ్వలేనండి, సరేనయ్యా నీ బాకీ కొట్టేశాను. ఎంత సింపుల్గా. అది ప్రభు చెప్పారుగా ఒక ఉదాహరణ. అరే ఎంత బాగా ఆయన క్షమించగలడు, ఎంత బాగా ఆయన మర్చిపోగలడు. మనం ఆయన దగ్గరికి వచ్చి నేర్చుకోవాలక్కర్లేదా? వచ్చి ఎంతకాలం అయింది మనం ప్రభు దగ్గరికి? ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని తరాల నుంచి వచ్చాం మనం ప్రభు దగ్గరికి? కానీ క్షమించడం మనకొచ్చా? మర్చిపోవడం మనకొచ్చా? ఈ రెండు రాని వాళ్ళు, ఈ బరువులు వేసుకుని ప్రయాణం చేసేవాళ్ళు గమ్యానికి వెళ్ళగలరా? సేఫ్టీ ప్లేస్కి వెళ్ళలేరు. ఎందుకని? మర్చిపోలేకపోవడం. లోతు భార్యలాగా మర్చిపోలేం, లోతు కుమార్తెలాగా మర్చిపోలేం. అందుకే మనం వెళ్ళాల్సిన సేఫ్టీ ప్లేస్కి వెళ్ళలేకపోతున్నాం. మనం పొందాల్సిన నెమ్మది పొందలేకపోతున్నాం. ప్రభు దగ్గరకు వచ్చి నెమ్మది లేని జీవితాలు. అరే ఇదేం దారుణం ఇది. మంచినీళ్ళ కొండ దగ్గరకు వచ్చాం, దాహంతో చస్తాం, తాగం కదా. ఆయన సమాధానం ఇచ్చేవాడు, ఆయన నెమ్మది ఇచ్చేవాడు. ఆయన దగ్గరకు వచ్చాము, నెమ్మది లేకుండానే ఉన్నాము. ఎందుకని? మనం దాన్ని స్వీకరించట్లా, మనం దాన్ని అంగీకరించట్లా. సో అంగీకరిస్తే అనిపిస్తాం కదా. సరే, ముందున్నవి ఏమిటనేది మళ్ళీ మార్నింగ్ 10 గంటల మీటింగ్లో చెప్తాను. ముందు వెనక ఉన్న వాటిని ఏమేమి మర్చిపోయారో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రెండవ సంగతి, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనమో, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. అది దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? పరలోకం ఇవ్వడానికని చంకలు కొట్టేసుకుంటారు. అదొక్కటే మనకు అర్థమైంది. మనం చెబుతాం, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాడు. రైట్, బాగానే ఉంది. కానీ మేలు చేసి బాధపడడానికి, మేలు చేశావు, వాళ్ళు బాధపడుతున్నారు, ఆ బాధ అనుభవించడానికి నేను నిన్ను పిలిచాను అన్నాడు. మనకి ఆ మత్తయి సువార్తలో చెప్పిన 11:29 బాగా జ్ఞాపకం ఉంటుంది. కానీ పేతురు గారు చెప్పిన 1:2:20 మనకు గుర్తుండదు, మర్చిపోతాం. ఇది బాగోదు మనకి, ఇది మనకు అనుకూలంగా ఉండదు. యేసుప్రభు నేను నమ్ముకున్నది ఎందుకు? నేను నమ్ముకుంటే ఆస్తి అభివృద్ధి అన్నాడు. ఆ మధ్య ఒక పాస్టర్ గారు గ్యాంబ్లింగ్ చేశాడు. ఏంటో తెలుసా? పేదరికాన్ని అవతలకు పంపమంటున్నాను అంటూ, మీ డబ్బులున్న జేబు మీద మీ డబ్బులు ఎక్కడున్నాయి అక్కడ చెయ్యండి, ప్రార్థన చేస్తున్నాను, అభివృద్ధి అవుతాయి అన్నాడు. ఇక ఆయన ఇంట్లో డబ్బుల మీద అలా చేతులేసి ప్రార్థన చేసుకుంటే చాలు. ఆఖరికి పిచ్చి ఎక్కడి వరకు ఎక్కిందో. ఆలోచించండి ఏ స్థాయికి ఎక్కిపోయిందో. అంటే కారణం దేవుని పిలుపును మర్చిపోయి
ఇలాంటి వేషాలు వేస్తున్నారు. ఈ వేషాలన్నీ వేయడానికి కారణం దేవుని పిలుపు మర్చిపోవటం. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? వాక్యం చదువుతున్నప్పుడు 2 పిలుపులు ఉంటాయి. ఒకటి జనరల్ కాల్, అందరికీ సంబంధించి ఒక పిలుపు. నీ వ్యక్తిగత జీవితానికి ఒక పిలుపు. అందరినీ రక్షణ కోసం పిలిచాడు, నన్ను సేవ కోసం పిలిచాడు. ఇది నా పర్సనల్. రక్షణ కోసం పిలిచిన పిలుపులో అందరితో పాటు నేను ఉన్నాను. ఇప్పుడు ఆయన సేవ చేసిన సేవకు పిలిచిన పిలుపులో నేనున్నాను. మీరు లేరు. ఇంకా మీరు ఉంటే ఏం చేయాలి? అన్ని వదిలేసి వచ్చేయాలి. సాక్షులుగా అందరూ ఉండాలి, సువార్త అందరూ చెప్పాలి. కానీ ప్రత్యేకించి ఈ పరిచర్య ఉందే, దీన్ని చేయాలంటే దానికి వేరే పిలుపు ఉండాలి. ఇది మనకు అర్థమైందా? అర్థమైతే మేలు చేశాము, కీడు ఎదురొచ్చింది. మేలు పొందిన వారు మనకి కీడు చేస్తున్నారు. దాన్ని మనము ఏం చేయాలి? ఆ బాధను మనము సహించాలి, క్షమించాలి, మర్చిపోవాలి. అప్పుడు నేను అర్జెంట్ అవసరం అంటే డబ్బులు ఇచ్చానండి. ఇప్పుడు వీళ్ళు నా మీద విరోధంగా నాకు అవసరమైన అప్పు ఇవ్వడానికి ఎవడైనా ఇద్దామనుకుంటే ఆడు తీర్చగలదా అని ముందెళ్ళి చెప్తున్నారండి. ఎంత నష్టం ఇది! బాధేగా. కానీ ఏం చేయాలి? దీన్ని సహించాలి. సహించి మనకు కీడు చేస్తున్న వ్యక్తిని క్షమించి మర్చిపోవాలి. పట్టించుకోకూడదు. ఇది రెండోది. మొదటిదేమిటి? వెనక ఉన్న వాటిని మర్చిపోవాలి. ఓకే. రెండోది, మనల్ని బాధ పెట్టిన వారిని మనము సహించి క్షమించాలి, మర్చిపోవాలి. మళ్ళా దాన్ని ఎక్కడ ఎవరితోటి మాట్లాడడానికి గుర్తు రాకూడదు. అంటే దాన్ని మనం లక్ష్య పెట్టకూడదు. మన సంభాషణకి అది అవసరమైన విషయం కాదు. ముఖ్యమైన విషయాలు మాట్లాడతామా, అడ్డమైన చెత్త మాట్లాడుకుంటామా? కాబట్టి మనం ఏదైతే క్షమించామో అది మనకిక మాట్లాడుకోవడానికి ముఖ్యమైనది కాదు. మనం దాన్ని విడిచిపెట్టాలి. దేవుడు ఎప్పుడన్నా మీతో మాట్లాడుతున్నప్పుడు, మీరు దేవుని దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు, ఆ ఇంట్లో కన్నం వేసావు కదా, క్షమించానుగా అన్నాడా? మళ్ళా అరే పాపాత్మురాలను పట్టి తెస్తే, ఏవమ్మా నీకు బుద్ధి లేదా, ఇలా చేస్తే రాళ్ళు పెట్టుకొట్టి చంపేస్తారని నేనేదో నా దగ్గరికి తెచ్చారు కాబట్టి నేను నిన్ను తప్పించాను, కానీ లేకపోతే నీ బతుకేమైపోను అని అని తిట్టాడా? నథింగ్. అసలు ఆయన అంత సింపుల్గా ఎట్లా మాట్లాడారో అర్థం కాదు నాకు. సమస్య లైఫ్ అండ్ డెత్. కానీ ఆయన మాట్లాడిన మాటలు వెరీ సింపుల్. వాళ్ళతో మాట్లాడిన సింపులే. ఏమరా మీరు ఎప్పుడు ఏం తప్పు చేయలేదా అని అన్నారు ఆయన. వీలో పాపం చేయనాడు రాయండి మొట్టమొదట. సింపుల్. వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమని చూసమ్మా, నేను నీకు శిక్ష వేయటం లేదు, ఇక నువ్వు పాపం చేయకన్నా. పరిష్కారం ఎంత సింపుల్గా ఉంది. సమస్య ఎంత జటిలమైంది, పరిష్కారం తేలిగ్గా ఉంది. ప్రభు దగ్గరికి వస్తాయి. ఆయన నమ్మామా మనం? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచామా? ఎంతటి సమస్యనైనా సింపుల్గా పరిష్కరించుకోవచ్చు. ఆయన చెప్పినట్టుగా మనము మర్చిపోగలిగితే. లేకపోతే
సగం తెగిన కాలు ఉందనుకోండి, మనం నడిచేటప్పుడు అది ఏం చేస్తుంది? నడవడానికి సహకరించదు, కానీ మన కూడా వస్తుంది. ఈ కాలుని ఈడ్చుకుంటూ వెళ్ళాలి కదా. ఒక కాలు ఉంది, ఇది సగం తెగింది, ఆ సగం మొక్క వేలాడుతుంది. ఇప్పుడు మన ప్రయాణం ఎలా ఉంటుంది? సులువుగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా? ఇది మొత్తం తెగినా బాగుండేది, సింపుల్గా వెళ్ళేవాళ్ళం. మనం మర్చిపోకపోతే సగం తెగిన కాలు ఎలా ఉంటుందో అవి మనల్ని అలాగే అంటుకుని వేలాడుతూ ఉంటాయి. మన ప్రయాణం సుఖంగా సాగదు. అందుకే ఏం చేయమన్నాడు? మరిచిపోండి అన్నాడు. 2 చెప్పానా? 3వది లూకా సువార్త 10వ అధ్యాయం. ఇరవై వచనాన్ని చదువు. ఆయనను, దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ఇక్కడ ఏమిటి ఇక్కడ అంటే, శిష్యుల్ని ఇద్దరిద్దరినిగా పంపించాడు. దెయ్యాల మీద, రోగాల మీద అధికారం ఇచ్చి, గనురాలైన స్త్రీ ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా అడ్డుపడతాడా ఏంటి? అక్కడాకు గేట్ మ్యాన్ కదా. ఇప్పుడు ఎలీషా చూసి ఆపకు, ఆమె మనోవ్యాకులంతో వచ్చిందా మాట్లాడి, నువ్వు రావాలి అని అడిగింది. సరే, ఆ దండం పట్టుకుని నువ్వు వెళ్ళి తగిలించయ్యా ఆ బిడ్డకంటే గేహజీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకు? అద్భుతం ఇప్పుడు ఎవరి ద్వారా జరిగినట్టు? గేహజీ ద్వారా. నేను వెళ్ళి ఆ కర్ర పెట్టాను, కుర్రోడు బతికేశాడని చెప్పాలా. మనోడు ఎన్నిసార్లు పెట్టినా బతకలేదు. దండంలో శక్తి లేకపోవడం కాదు, వీళ్ళు లేదు. అది ఆ దండాన్ని ఉపయోగించుకునే శక్తి వీళ్ళు లేదు. అప్పుడు ఎలీషా వెళ్ళిన తర్వాత ఆ గదిలో ఇటు అటు నడిచి ఆ బిడ మీద ముఖం మీద ముఖము, చేతుల మీద చేతులు పెడితే వేడి పుట్టి బ్రతికాడు. ఇప్పుడు గెహజీ గన ఈ అద్భుతం జరిగితే గెహజీ ఎలా ఉంటాడు? ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ మీటింగ్ పెట్టినా ఆ మీటింగ్లో ఫస్ట్ ఏం చెప్తాడు? నేను అప్పుడు దండం పట్టుకుని వెళ్ళాను, ఆ కుర్రాడి మీద పెట్టారంతా, వెంటనే 3 తుమ్ములు వేసిపోయాడు అంటాడు. ఇక్కడ మన ప్రార్థన దేవుడు విన్నాడు, ఎన్నో అద్భుతాలు చేస్తాడు. వాటిని కూడా మనం మర్చిపోవాలి. నేను ప్రార్థన చేశాను, ఇది జరిగింది, నేను ప్రార్థన చేశాను, అది జరిగింది, ఇది మర్చిపోవాలి. ఎప్పుడైనా దాన్ని మనం మాట్లాడుకోవాలంటే దేవుని మహిమ కొరకు మాట్లాడవచ్చు, కానీ మన గొప్పతనం కోసం అయితే మాట్లాడకూడదు, మర్చిపోవాలి. ఎన్ని చెప్పాను మర్చిపోవాల్సినవి? 3. 1, వెనక ఉన్నవి మర్చిపోవాలి. 2, మేలు చేసి బాధ వచ్చినప్పుడు సహించి మర్చిపోవాలి. 3, మన ద్వారా దేవుడు అద్భుతాలు చేయించినా మనము నా వల్ల జరుగుతున్నాయి అన్నట్టుగా దాన్ని జ్ఞాపకం పెట్టుకోకూడదు, మర్చిపోవాలి. ఎప్పుడైనా దేవుని మహిమ కొరకు చెప్పాల్సి వస్తే తప్ప
మిగతా అన్ని సందర్భాల్లోనే మనం దాన్ని మర్చిపోవాలి. ఈ మూడు మరుపు మనకు వస్తే హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి ఆరాధించగలం. దేవుని యందు ఆనందిస్తూ దేవునికి ఆనందకరమైనటువంటి ఆరాధనని మనం చేయగలుగుతాం. దేవుని కొరకు ఖర్చు అవ్వగలుగుతాం. అతి కృప ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మోకరించి ఆరాధిద్దాం. ఒకరి తర్వాత ఒకరు ఆరాధిస్తారు. ముందుగా నేను చేసి క్లోజ్ చేస్తాను దీన్ని, ఈ వర్తమానాన్ని. ప్రేమగల దేవ, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము వెనుక ఉన్నవి మరుచిపోలేక, మేము విడిచిన భారాలు, క్షమించబడిన భారాలు మా మీదే మోస్తున్నాం. ఈ దౌర్భాగ్యపు అజ్ఞాన స్థితి నుంచి మమ్మల్ని బయటకు తీయడానికి మేము ఎలా మర్చిపోవాలో వెనుక ఉన్న వాటిని అబ్రహాము, లోతు 2 కుటుంబాలను మా ఎదుటికి తెచ్చి మాకు నేర్పించారు. మేమును స్తుతిస్తున్నాం. మేలు చేసినా మాకు కీడు కలిగినప్పుడు దాన్ని సహించి మరిచిపోవాలని మీరు మాకు నేర్పించారు. దాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ద్వారా మీరు అనేకమైన అద్భుతాలు చేసినప్పుడు వాటిని మా గొప్పతనం కోసం, మా మహిమత కోసం జ్ఞాపకం చేసుకోక మర్చిపోయిన వారుగా ఉండాలి అని మీరు మాకు నేర్పించారు. వీటిని మర్చిపోకపోతే మా ముందున్న వాటి కొరకు మేము ప్రయాణం చేయలేమని, మా యాత్ర కొనసాగదని తేటగా చెప్పారు. మా మేలు కోరి మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఈ స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.